నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తమిళనాడు రాజకీయ రంగస్థలంపై ఒక ప్రభంజనంలా దూసుకొస్తూ తమిళ వెట్రి కలగం టీవీకే పార్టీతో ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా సాగుతున్న దళపతి విజయ్కు సొంత ఇంటి నుంచే ఊహించని సవాల్ ఎదురైంది. 1999లో ఒక వీరాభిమానిగా విజయ్ జీవితంలోకి ప్రవేశించి 26 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘమైన వైవాహిక బంధాన్ని కొనసాగించిన సంగీత నేడు అదే విజయ్పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం కోలీవుడ్తో పాటు రాజకీయ వర్గాలను ఒక్కసారిగా షేక్ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ వివాదం తెరపైకి రావడం కేవలం యాదృచ్ఛికంగా జరిగినా, అది వ్యక్తిగత విషయం అయినా కూడా, లేకపోతే కొంతమంది ఆయన ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు పన్నిన రాజకీయ కుట్ర అయినా కూడా, ఆ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చకు దుమారానికి రేపుతుంది. అయితే సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్లో అత్యంత కీలకమైన అంశం వివాహేతర సంబంధం. 2021 ఏప్రిల్ నుంచి విజయ్ ఒక ప్రముఖ సినీ నటితో సన్నిహితంగా ఉంటున్నారని, ఆమెతో కలిసి విదేశీ పర్యటనలు మరియు పార్టీలకు వెళ్తున్నారని సంగీత నేరుగా ఆరోపించారు. ఒకవైపు రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో మార్పు తెస్తానని చెప్తున్న నాయకుడిపై తన భార్య ఉండగానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్నారనే నైతిక ద్రోహం ఆరోపణ రావడం విజయ్ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఇది కేవలం వ్యక్తిగత విమర్శ మాత్రమే కాదు, ఆయన రాజకీయ ప్రత్యర్థులకు ఒక బలమైన ఆయుధంగా మారింది. రెండవది, విజయ్ ప్రవర్తనలో ఉన్న నిర్లక్ష్యం మరియు మానసిక క్రూరత్వం. తాను ఈ వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించినప్పటి నుంచి విజయ్ ఏమాత్రం పశ్చాత్తాపం పడకుండా అదే ధోరణి కొనసాగించారని సంగీత పేర్కొన్నారు. గత 4 ఏళ్లుగా తాను ఎదుర్కొంటున్న మానసిక వేదనను వివరించడం ద్వారా విజయ్ బయటకు కనిపించే సాఫ్ట్ మరియు డిగ్నిఫైడ్ వ్యక్తిత్వాన్ని, భిన్నమైన ముఖాన్ని ఆమె కోర్టు ముందుంచారు. మాటలతో వేధించడం మరియు తనను ఎప్పుడూ చిన్నచూపు చూడడం వంటి అంశాలు విజయ్ వ్యక్తిత్వాన్ని అభిమానుల దృష్టిలో ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక స్టార్ హీరో భార్య అయి ఉండి కూడా ఆమె ఆర్థిక ఆంక్షలు మరియు స్వేచ్ఛాహరణం ఎదుర్కోవడం, ఇంట్లో తనకు ఆర్థిక స్వేచ్ఛ లేదని, ఖర్చుల విషయంలో విజయ్ కఠినమైన ఆంక్షలు విధించారని ఆమె ఆరోపించారు. దీనితో పాటు తన కదలికలపై నియంత్రణ విధించడం వంటివి ఆధునిక కాలంలో మహిళా ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేసే అంశాలు. రాజకీయాల్లో మహిళా సాధికారత గురించి మాట్లాడబోయే టీవీకే అధినేతకు సొంత భార్య స్వేచ్ఛను హరించారనే ఆరోపణ ఒక పెద్ద అడ్డంకిగా మారవచ్చు. చివరిగా, గత 2 ఏళ్లుగా తాము వేరువేరుగా నివాసం ఉంటున్నట్లు సంగీత స్పష్టం చేయడం ఈ వివాదం యొక్క తీవ్రతను సూచిస్తుంది. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదని, సుదీర్ఘకాలం వేరువేరుగా ఉండి రాజీ పడే మార్గాలు మూసుకుపోయిన తర్వాతే ఆమె కోర్టును ఆశ్రయించారని అర్థమవుతుంది. 1999లో మొదలైన 26 ఏళ్ల వైవాహిక బంధం ఇలా కోర్టులు మెట్లు ఎక్కడం ముఖ్యంగా ఎన్నికల సమయంలో విజయ్ రాజకీయ ప్రస్థానానికి ఒక సవాల్గా మారింది. ఏప్రిల్ 20న కోర్టు విచారణలో విజయ్ ఇచ్చే వివరణపైన ఇప్పుడు అందరి దృష్టి ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తమిళ వెట్రి కలగం టీవీకి అధినేత విజయ్పై ఈ విడాకుల పిటిషన్ రావడం కేవలం ఏదో రావాలని కాకుండా, అంటే యాదృచ్ఛికంగా కాకుండా, దీని వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 2026 మధ్యలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే నైనార్ నాగేంద్రన్ విజయ్ ముందుగా త్రిష ఇంటి నుంచి బయటికి రావాలి అంటూ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు, ఆ తర్వాత త్రిష సీరియస్ కావడంతో ఆయన క్షమాపణలు చెప్పడం వంటి పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రత్యర్థ పార్టీలైన డిఎంకే, ఏఐఏడిఎంకే ఈ వివాదాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకొని మహిళా ఓటర్ల ముందు విజయ్ను ఒక బాధ్యత లేని వ్యక్తిగా, మహిళా వ్యతిరేకిగా చిత్రీకరించే అవకాశం ఉంది. రాజకీయాల్లో నీతి గురించి మాట్లాడే విజయ్ తన సొంత వైవాహిక జీవితంలోనే విఫలమయ్యారనే విమర్శను ఆయన ఎలా తిప్పికొడతారనేది ఇప్పుడు టీవీకే వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తమిళనాడు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల వ్యక్తిత్వ జీవితాలను అనేక వివాదాలకు కేంద్ర బిందువులైనప్పటికీ ప్రజలు వారిని ఆదరించి ముఖ్యమంత్రులను చేశారు. అయితే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం మరియు యువత, మహిళా ఓటర్లు ఆలోచన విధానంలో వచ్చిన మార్పులు, ఇవన్నీ ఇలాంటి అక్రమ సంబంధం మరియు ఆరోపణలు ఓటింగ్లు సరళి ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సంగీత తన పిటిషన్లో తనను మౌనంగా ఉంచడానికి ఆర్థిక ఆంక్షలు విధించారని, స్వేచ్ఛను హరించారని పేర్కొనడం విజయ్ యొక్క నాయకత్వ లక్షణాలపై ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తుంది. ఏప్రిల్ 20న కోర్టు విచారణకు హాజరు కావాలని వచ్చిన నోటీసులు సరిగ్గా ప్రచార పర్వంలో ఉన్న విజయ్కు ఒక పెద్ద కుదుపుగా అని చెప్పాలి. ఈ వ్యక్తిత్వ సంక్షోభాన్ని ఆయన తన రాజకీయ చరిష్మాతో అధిగమిస్తారా, లేక ఇది ఆయన రాజకీయ పతనానికి ఆరంభం అవుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. దళపతి విజయ్ను కేవలం ఒక నటుడిగానే కాకుండా తమ ఆరాధ్య దైవంగా భావించే కోట్లాది మంది అభిమానులు ఈ విడాకుల వార్తలతో ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయారు.
జననాయకన్ వంటి సినిమాలతో సామాజిక స్పృహ కలిగిన నేతగా ఎదగాలని చూస్తున్న తమ అభిమాన హీరోపై భార్య సంగీతే నేరుగా అక్రమ సంబంధం మరియు వేధింపుల ఆరోపణలు చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పెద్ద డిజిటల్ యుద్ధం నడుస్తుంది. కొందరు అభిమానులు ఇదంతా రాజకీయ కుట్రాన్ని కొట్టిపారేస్తుంటే మరికొందరు మహిళా నెటిజన్లు సంగీత చేసిన ఆరోపణల వెనుక 26 ఏళ్ల వేదన ఉందని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆ నటి పేరు బయట పెడతాను అని సంగీత ఇచ్చిన వార్నింగ్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు. ఒకవేళ విజయ్ రాజకీయంగా లేదా వ్యక్తిత్వంగా తనను ఇబ్బంది పెడితే సదరు నటిని పేరును బహిర్గతం చేస్తానని చెప్పడం ద్వారా విజయ్ కెరియర్ను క్లిష్ట పరిస్థితుల్లో నెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇది కేవలం కుటుంబం కలహంగా కాకుండా కోలీవుడ్ పెద్దలు మరియు టీవీకే పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దళపతి విజయ్ తన సినీ కెరియర్ను ముగించి తమిళ వెట్రి కళగం టీవీకే ద్వారా పూర్తిస్థాయి రాజకీయాలకు అడుగుపెడుతున్న ఈ కీలక తరుణంలో ఈ విడాకుల వ్యవహారం ఆయనకు ఒక అగ్ని పరీక్షలా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని లక్ష్యంగా చేసుకున్న విజయ్కు సొంత భార్య నుండి ఎదురైన వివాహేతర సంబంధం మరియు మానసిక వేధింపుల ఆరోపణలు నైతికంగా ఆయనకు పెద్ద సవాల్ను విసురుతున్నాయి. ఒకవైపు ఆయన పార్టీ శ్రేణులంతా ఇదంతా ప్రత్యర్థి పార్టీల రాజకీయ కుట్రాన్ని కొట్టిపారుస్తున్న ఏప్రిల్ 26న కోర్టుకు హాజరు కావాలని వచ్చినటువంటి నోటీసులు వివాదాన్ని ప్రజల్లోకి మరింత ఉత్సాహంగా తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఆయనకు మద్దతుగా లేకపోవడం తమిళనాడు రాజకీయాల్లో ఈ ఏదైతే వ్యక్తిగత వివాదం ఆయన ఒక ఓటు బ్యాంకును ఎంత మేరకు ప్రభావం చేస్తున్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విజయ్ ఈ ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొని తన ఇమేజ్ని కాపాడుకోలేకపోతే ఆయన రాజకీయ ప్రస్థానానికి తీరని నష్టం కలిగించవచ్చు. అలా కాకుండా చట్టపరంగా తాను నిర్దోషి అని నిరూపించుకుంటే మాత్రం ఈ ప్రతికూలతనే తాను సానుకూలతగా మార్చుకొని ఒక బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశం అయితే ఉంది. రాజకీయం అంటేనే విమర్శల నిప్పు. ఆ నిప్పుల కొలిమిలో విజయ్ ఆ కొలిమిలో కాలి గెలుస్తారా లేక వ్యక్తిత్వ ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుపోతారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే విజయ్కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు విజయ్ పెడుతున్నటువంటి ఒక్కొక్క సభకి వచ్చేటువంటి ఆదరణ ఏదైతే ఉందో ఆ ఆదరణను చూసి ప్రతిపక్షాల వ్యూహమైనా కావచ్చు, లేకపోతే వారి భార్య చెప్తున్నటువంటి గత 3-4 ఏళ్ల నుంచి వాళ్ళు దూరం ఉంటూ ఒకరినొకరు చూసుకోలేకపోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోవడం వంటి ఎన్నో అంశాలు తను చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ సినీ నటి ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చిందో అప్పటి నుంచే తనని పక్కకు పెట్టారని, వివిధ పార్టీలకు షోస్కి బయట విదేశీ పర్యటనలకు ఆమెతో కలిసి వెళ్తున్నారని తను ఆరోపణ చేసి అక్కడికి వెళ్ళి కోర్టుకు సంబంధించినటువంటి విడాకులు అప్లై చేయడం జరిగింది. కానీ ప్రస్తుతానికి విజయ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాన్ని ప్రస్తుతం ఏవైతే అపోజిషన్ పార్టీలు ఉన్నాయో డిఎంకే పార్టీ, ముఖ్యంగా డిఎంకే పార్టీ, అదేవిధంగా ఏఐడిఎంకే పార్టీ, 2 పార్టీలు ఇప్పుడు విజయ్ని టార్గెట్ చేసి విజయ్కి సంబంధించినటువంటి ఓటర్లను కొల్లగొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది నిజంగానే విజయ్ పైన ప్రేమ ఉన్నటువంటి వారు ఆ ఓట్ బ్యాంక్ని అటు తీసుకువెళ్ళకపోవచ్చు, కానీ కొంతమంది నిజంగానే మహిళా ఓటర్లలో ఇప్పుడు మిగతా పార్టీ నాయకులు ఇప్పుడు విజయ్కి అంటే మనం ఇక్కడ కూడా గతంలో చూసుకోవచ్చు, ఒక హీరోపై ఎన్ని ఆరోపణలు చేశారో ఆరోపణలు చేసినప్పటికీ ప్రజలు ఒకసారి 2 సార్లు నమ్మారు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని ప్రజలు మళ్ళీ గెలిపించడం జరిగింది. కానీ అదే విషయం ఇక్కడ విజయ్కి జరుగుతుందా? ఎందుకంటే విజయ్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఇప్పుడే చురుగ్గా పాల్గొంటున్నటువంటి తరుణంలో తాను వచ్చి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయాలన్నింటిని ఎదుర్కొని తన భార్య చేసినటువంటి ఎవరైతే సంగీత గారు ఉన్నారో తను చేసినటువంటి ఆరోపణలన్నింటిని కూడా నిర్దోషిగా నిరూపించుకొని మరి బయటకు వచ్చి రాజకీయాల్లో ఉంటారా, నిలుస్తారా, లేకపోతే తను చేసినటువంటి ఈ ఆరోపణలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తను పెద్దగా దెబ్బ వేస్తాయని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏం జరుగుతుంది? తమిళనాడు కోర్టు ఎలాంటి ఆర్డర్ ఇస్తుంది? అదేవిధంగా వారి భార్య చేసినటువంటి దానికి విజయ్ ఏ విధంగా సమాధానం ఇస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏదైతే ఈ ఇండస్ట్రీ ఉందో ఇండస్ట్రీ తరపు నుంచి కావచ్చు, రాజకీయ నాయకుల తరపు నుంచి కావచ్చు, ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేవి కూడా మనం ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ద్వారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఇప్పటివరకు అయితే అక్కడ తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, విజయ్కి సంబంధించినటువంటి ఇప్పటికే చాలా విషయాల్లో సిబిఐకి విషయంలో కావచ్చు, విజయ్ తొక్కిసలాటలో కావచ్చు, ఇప్పుడు విజయ్ భార్య కూడా కొత్తగా రావడం, విజయ్కి ఎక్కడ లేనటువంటి రాజకీయాల అంటే ఎలక్షన్స్ ముందే ఇవన్నీ ఇబ్బందులు కలుగుతుండడంలో మరి ప్రజల్లో సానుభూతి వస్తుందా, లేకపోతే విజయ్ పైన నిజంగానే ప్రజలు కోపంగా ఉన్నారని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.